చేసేది ఉంది, మాకు శివరం కూడా బాధ్యత కావాలి. అది చేయకుండా ఈ పనికార పథకం పిరిగి ఇచ్చేస్తారు. ఈ పింఛన్లు వచ్చిన వాళ్ళకు ఉన్న కూడా ఇస్తున్నారు. మనకు నీళ్లు కావాలి, ఇక్కడ గడకు మునుగోడు గాని, ఇప్పుడు ఏది మన చౌడుప్పలు గాని నీళ్లు కావాలి. నీళ్లు లేవు. వీళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం మీద ఈ ఉన్నకాయ ఇచ్చేస్తారు, ప్రాజెక్ట్ కట్టమని ఇచ్చేస్తారు. అంతా బూపు, మొత్తం బూపే తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకొరకే మనకు శివరామగూడెం ప్రాజెక్ట్ ఒక్కటి మాకు కావాలి. రైతులకు వాడు పింఛన్లు అవసరం లేదు. ఆ రోజుగారు పని ఏముంది, ఆ పని మొత్తం చేసే కాడ చేస్తున్నారు. అది ఒట్టి వేస్ట్ పని. అది ఏం చేస్తున్నాం అంటే ఈ చదువుకున్న పిల్లలకు వాళ్ళు ప్రైవేట్ ఏం పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ ఏం పడిపోతుంది. ఏం చేస్తున్నాడు ఈ గవర్నమెంట్? పోర్ల మీద మాత్రం ఇంత ఇచ్చేసుకోలేదు, ఓడు అడగడం లేదు. ఏమైనా కానీ మొత్తం మీద ఏ పింఛన్లు బస్సు ఏం బస్సు బస్సులకు ఆ బస్సులు కూడా 3 నెలలకు 3 ఆఫర్లు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? 3 కార్డు లెక్క ముడిస్తే ఆడవాళ్ళకు, ఈ ఆడవాళ్ళు ఖరాబ్ గారు, ఆడవాళ్ళు ఖరాబ్ అవుతారు, ఇంట్లో ఆగమవుతారు ఆడవాళ్ళు. ఎవడు కొడతారు? ఇది మొత్తం మోసం. ఇది ఆ పెట్టుక పిరి అంటే ఆ ఏం చేస్తుంది, హైదరాబాద్ పోతుంది. నిన్న ఒక ఆమె అంటుందట అలమెల్లి గారు తీసుకుని పోతుందట. అది ఏంది ప్రభుత్వం మొత్తం పెట్టి? అది ఇందిరా మిల్లు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఉన్నాయి. ఆగం అయిపోయింది, చచ్చిండు బ్రబరి పోసినాడు, ఆడంతా లాస్ అయిపోయిండాడు. ఆయన ఏం కేసీఆర్ ఏం చెప్పిండు, మా ఇది 3 లక్షలు ఇస్తాడు, అయిపోయినాయి. ఇంకో ఉద్యోగం అన్నాడు, అయిపోయినాయి. ఏమి ఇచ్చిండారు? ఏమి ఆయన అప్పు చేసి ఆదాయంగా పోయాడు. ఈయన అంతకే ఉంది. ఆయన ఎప్పుడో చేస్తుడు. ఇది ఒకటి ఊరికే మనం గుద్దల పుల్ల పెట్టి చేసేటటువంటిది. సంవత్సరం అయినాక ఉంటాడా ఊడుతాడా? లేపుతావు ఏం లేపుతుంది నువ్వు 10 ఏళ్లలో. అది కేసీఆర్ మాత్రం ఒక వెనకడికి జమీందారులు నడుస్తారు, అట్లా ఉంటే ఆయన ప్రభుత్వం. ఇప్పుడేమో పని కచర అయింది ఈ ప్రభుత్వం. ఆయనదేంది దానికి ఒకటి మాట్లాడినకు ఇలా ఇచ్చిన ఒకటి మాట్లాడితే మొత్తం సస్పెండ్ చేసి పారేయండు. అది ఏమి లేదు. ఆయన మొత్తం జమీందారులు వెనక మా దగ్గర పోలీసు పడే ఉండే, ఆ చెప్పు దొరుకుని పోతే ఆ చెప్పులు ఎందుకు దొరుకుపోతే ఓతురా అనేది. అగో ఈయన కేసీఆర్ కథ కూడా గదే. కేసీఆర్ కథ కూడా కదే. రేవంత్ రెడ్డి కథ ఇప్పుడు చూడలేగా, ఇంకా అది కావాలి కదా. ఆయన ఇప్పుడే లేపుతారు 2 ఏళ్ళ దగ్గరకు వచ్చేది అయ్యింది. కాకుండా పోతాడు, కానీ ఊరికే పుల్ల పెట్టి లేపుడేందే. ఇది బాగుండదు. నేను అంతే చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల ఈ స్కూల్ మాత్రం పిల్లలకు మాత్రం సౌకర్యంగా పనిచేయాలి. హాస్పిటల్ అట్టే ఉన్నాయి. హాస్పిటల్ ఏమున్నాయి, వాళ్ళు సేవ్ చేస్తున్నారు, మొత్తం ఆల్దంగా పోతున్నారు. హాస్పిటల్ గాని ఈ స్కూల్ పిల్లలు గాని ఇది మాత్రం చేయాలి. మాకు నీళ్లు శివనకుడు ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే ఈ కేసీఆర్ ఏమనుకుంటున్నావు 3 ఏళ్లలో చేస్తాడు, 3 ఏళ్లలో కృషి చేసుకొని చేస్తాడు. ఏం చేయలేకపోయాడు. కాళేశ్వరం పర్లు పెట్టిపోయింది. అది కాంగ్రెస్ బాంబులు పెట్టి తప్పది, చాలా తప్పది. అది తప్పది. ఏమే గాని వీళ్ళంతా మోసం అంతా. అడుగు పర్రెలు పెట్టే చూపిస్తారు, పర్రెలు గద్దెకి ఏం లేదు. కానీ డబుల్ బెడ్రూమ్ లేదు. ఇల్లు కట్టుకుంటే 1-2 పర్రెలు వస్తే దానికి గింతానం చేయాలని అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఏముంది మరి ఇల్లు ఎవరు కట్టారట? ఇప్పుడు ఆ డ్యామ్ కాళేశ్వరం ఉంది కదా, కాళేశ్వరం ప్రాజెక్టు పర్రెలు వాసినాయి కదా, కొన్ని ఇరిగినాయి. అవును, ఇరిగిపోయి పర్రెలు పెట్టిపోయింది మొత్తం. ఇల్లు కట్టుకున్న ఆడాడ పర్రెలు వస్తాయి, దానికి గింతగానం చేస్తారా అని అంటారు. ఇల్లు కట్టుకుని ఇది అలాగూ అదే నీరుది. ఇల్లుదేముంది, ఇల్లు కడితే సన్నపరి వస్తుంది అనుకో, అది నీళ్లు ఆగేది. అది పైన మొత్తం పోద్ది, కొన్ని ఊర్లో పోతాయి అట్టది. దాని కొరకే అది కూడా మంచిగా కావాలి. కానీ మనకు కూడా శివన కూడా పాస్ చేయడం మాత్రం ఇష్టం కావాలి మాకు. ఈ మునుగోడు ఏరియా ఆయన చేస్తాడు, ఈయన చేస్తా అంటున్నాడు, ఈయన చేస్తాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? 7 కిలోమీటర్లు ఉందట. ఆ 7 కిలోమీటర్లు అయిద్దా పోద్దా? అందుకొరకే అది అయి కావాలని మాకు ముఖ్యం.
మాకు ఈ ఎందుకే ఈ పెన్షన్లు వయసు స్పోర్లకు కూడా పెన్షన్లు వస్తున్నాయి అంతా రాసుకుంది ముసలికి ఈ ఆడు పోతుడు వ్యవసాయం చేస్తా ఉండు ఆ పెన్షన్లు ఎందుకు ఆ బియ్యం ఎందుకు ఆ కంట్రోల్ బియ్యం ఇచ్చి కూడా కంట్రోల్ బియ్యం కూడా చూసుకొని ఎందుకు ఈ ప్రభుత్వం లాసు ఈ పనికార పథకం ఏంది ఈ పనికార పథకం పని నడుస్తుందా అది రైతులకు సహకారం చేయాలి అట్టదే అది పని ఆ పని అది కాదు పోతారు గడిసే కూర్చొని పని చేయ ఇప్పుడు వ్యవసాయ రైతులు ఆశ ఏమైతుండు సోమర పోతులు లెక్క అద్దరు అయిపోయింది నువ్వేమి ఇచ్చేది ఉందే ఆడ 3 పడుతుంది నాకు నువ్వు ఇచ్చేది ఇవ్వకపోతేంది అన్నట్టు అయిపోయింది అందుకొరకే మాకు గింతే నేను చెప్తున్నా